వాటర్ గురించి ఈ 18 ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు చేసిన పద్ధతులు ఏంటి? మొన్న 23 ఎలక్షన్లలో ఆయన చేసిన సీసీ రోడ్లన్నీ డ్రైనేజీలు లేకుండా, పైప్ లైన్ లేకుండా అడ్డగోలుగా ఎలక్షన్ ఓట్ల గురించి ఆయన సీసీ రోడ్లు వేసిన, ఫ్రీగా వేసిన నా ఇంట్లో నుంచి. మరి ఈరోజు వాటర్ ఇస్తానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేనే కదా, ఆయన అధికారంలో ఆయనదే కదా, ఆయన ఎందుకు మరి ఫ్రీ సర్వీస్ చేయట్లేదు, వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయట్లేదు, గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాడు. ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే ఉండు కాబట్టి ఆయన చేయాలి కదా. ఆయన చేయని ప్రయత్నం ఎందుకు చేస్తలేడు, మా మీద ఎందుకు రుతున్నాడు? ఆయన చేయాలి కదా. ఆయన చేయకుండా ఈరోజు మా మీద గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఏం చేస్తున్నా? ఏ రోజైనా అసెంబ్లీలో నువ్వు వాటర్ గురించి అడిగిన రోజు ఉన్నదా? ఏ రోజు నేను పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు నడిపిస్తున్నా, నేను పబ్లిక్ ఇంత సేవ చేస్తున్నా, అంత సేవ. మరి ఇక్కడికి వచ్చి వాటర్ ఎందుకు అందించలేకపోతున్నాడు? ఈ విషయం మేము గిట్ట అడుగుతున్నాము. కానీ మేము గిట్ట, మా ప్రభుత్వం గిట్ట, మా జిల్లా ప్రెసిడెంట్ కానీ, మా ఇన్ఛార్జీలు కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ అందరూ వాటర్ గురించి మేము మాట్లాడడం జరిగింది. మేము వాటర్ కంపల్సరీ ఇస్తాము, దానికి చేస్తున్నాం. కానీ నువ్వు ఏ రోజు గిట్ట అసెంబ్లీలో మాట్లాడతలేవు దీని గురించి. ఎందుకు మాట్లాడతలేవు వాటర్ గురించి? పూలమ్మినా, పాలమ్మినా అని చెప్తున్నావు తప్ప వాటర్ గురించి అయితే ఏ రోజు అడుగుతలేవు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం.